క్రికెట్ చాలా ఇంట్రెస్టింగ్ గేము, చాలా ఎగ్జైటింగ్ గేము, చాలా బాగుంటుంది. సో, క్రికెట్ ఆడే పిల్లలు కానీ, లేదా క్రికెట్ పిల్లలకి నేర్పించే పెద్దవాళ్ళు కానీ, ఈ అంశాలు కొన్ని దృష్టిలో పెట్టుకోండి. చిన్నపిల్లలకి ముఖ్యంగా బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, వాళ్ళకి బాలు ఎంత మ్యాక్సిమం రేంజ్‌లో కొడితే బాగుంటుందని వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. కానీ పెద్దలు ఏం చేస్తారంటే, వాడికి బాల్ కొట్టకుండా విధంగా, వాడు బాల్ బ్యాట్‌కి తగలకుండా ఉండే విధంగా బాల్ వేస్తూ ఉంటారు. దానివల్ల వాడు కొంత నిరుత్సాహానికి గురవుతాడు. కొంతమందిలో పట్టుదల వచ్చి మళ్ళీ ఉత్సాహంగా బ్యాటింగ్ వస్తారు. కాకపోతే ఆ కేటగిరీ ఏంటంటే, బ్యాటింగ్ కొంత అలవాటు ఉండి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళే ఉంటారు ఎక్కువ మంది పిల్లలు. కాబట్టి పిల్లలకి ఉత్సాహం రావాలి, బ్యాటింగ్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావాలి, అదొక ఆనందంలా ఫీల్ అవ్వాలి. అప్పుడు వాళ్ళు ఆ కార్యక్రమం వదిలిపెట్టరు. అంటే పిల్లలకి మనం క్రికెట్ నేర్పించేటప్పుడు కానీ, వాళ్ళు నేర్చుకున్న సమయంలో ముందుగా మిడిల్ పిచ్ వేయండి. అప్పుడు బాల్ వాడికి అబ్జర్వ్ చేయటం వస్తుంది. బాల్ బ్యాట్ మీదకి ఎలా తీసుకుంటారు, ఏ విధంగా ఏ డైరెక్షన్‌లో పంపించాలి అంటే, వాడిని ఆ బాల్‌ని 360 డిగ్రీస్‌లో పంపించే విధంగా ప్రయత్నించమనండి. మిడిల్ పిచ్ బాల్. ఎందుకంటే మిడిల్ పిచ్ బాల్ వేస్తే దానికి ఎక్కువ టైమింగ్ ఉంటుంది. బాల్ అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఏ డైరెక్షన్‌లోనైనా మనం దాన్ని పంపించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లవాడి క్రియేటివిటీని అప్పుడు వాడతాడు. అది స్ట్రెయిట్ డ్రైవ్ కొడతాడా, బ్యాక్ కొడతాడా, ఆఫ్ సైడ్ కొడతాడా, ఆన్ సైడ్ కొడతాడా అనేది పిల్లవాడి ఇష్టం. ఆ 360 డిగ్రీస్‌లో అన్ని రకాలుగా తను నేర్చుకుంటే ఆ మిడిల్ పిచ్ బాల్, అప్పుడు నెక్స్ట్ లెంత్ బాల్ కావచ్చు, అంటే వికెట్ల నుంచి మీరేసే స్టెప్ దగ్గరికి గ్యాప్‌ని స్లోగా తగ్గించుకుంటూ రండి. మీరు డైరెక్ట్‌గా పిల్లవాడు కొట్టకూడదని మీరు వేసే ఏదైతే బాల్ ఉంటుందో అది వాడిలో నిరుత్సాహాన్ని పెంచే అవకాశం ఉంటుంది. నాకు బ్యాటింగ్ రాదు అని అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేర్పించేవాళ్ళు పిల్లవాడిలో ఉత్సాహాన్ని పెంచే విధంగా నేర్పించండి. ముందు మిడిల్ పిచ్‌తో స్టార్ట్ చేయండి. ఆ మిడిల్ పిచ్ బాల్ వేసినప్పుడు 360 డిగ్రీస్‌లో పిల్లవాడిని కొట్టే విధంగా ప్రోత్సహించండి. ఆ 360 డిగ్రీస్‌లో అన్ని రకాలుగా అన్ని వైపులా బాలు అతను పంపిస్తున్నప్పుడు నెక్స్ట్ ఆ లెంత్ తగ్గించండి కొంచెం. అంటే మరీ మిడిల్ పిచ్ కాకుండా వికెట్లకి కొంచెం దగ్గరగా, అంటే లెంత్ బాల్ కావచ్చు, షార్ట్ పిచ్ బాల్ కావచ్చు. అది ఎప్పుడు లెంత్ తగ్గించాలంటే స్టెప్ బై స్టెప్. మిడిల్ పిచ్ మంచిగా వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళండి. ఆ నెక్స్ట్ స్టెప్‌లో అన్ని 360 డిగ్రీస్‌లో బాల్ కొట్టడం వస్తుందా రాదా చూడండి. అది కూడా వస్తే అప్పుడు యార్కర్ బాల్‌కి ఆ విధంగా వెళ్ళండి. సో, ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళటం వల్ల, లెవెల్ 0 నుంచి స్టార్ట్ చేయటం వల్ల పిల్లవాడికి నేర్చుకోవాలని ఉత్సాహము, తర్వాత పర్ఫెక్ట్‌నెస్ అనేది క్రికెట్ బ్యాటింగ్‌లో వస్తుంది. ఇక బౌలింగ్ విషయంలో మనం ఫాస్ట్ బౌలింగా, స్పిన్ బౌలింగ్ అనేది 2 కేటగిరీస్ ఉన్నాయి. ఫాస్ట్ బౌలింగ్ వేయాలనుకునే వాళ్ళు నుంచొని వేస్తే బాల్‌కి అత్యంత వేగం రాదు. మనం షోయబ్ అఖ్తర్‌ని అబ్జర్వ్ చేస్తే చాలా దూరం నుంచి మరి ఉరుక్కుంటా వచ్చి బాల్ వేస్తాడు. ఎందుకు? బాల్‌కి అత్యంత వేగాన్ని ఇచ్చి బ్యాట్స్‌మెన్ దాన్ని అబ్జర్వ్ చేయకుండా వికెట్‌లని తగలనే ఉద్దేశంతో తను అలా చేస్తాడు. అంటే చాలా దూరం నుంచి ఉరికి రావటం వల్ల శరీరంలో ఉన్న కాళ్ళు, మోకాళ్ళు, చేతులు, బాడీ, అంటే ఎవ్రీ పార్ట్ ఆ బాల్‌కి శక్తినిచ్చే విధంగా, అత్యధిక వేగాన్ని ఇచ్చే విధంగా ఉపయోగపడుతుంది. అదే బాల్ నుంచొని వేయటం వల్ల ఓన్లీ హ్యాండ్ ద్వారా మాత్రమే బాల్ వేగం ఉంటుంది కానీ పూర్తి వేగం మనం బాల్‌కి ఇవ్వలేము. ఒకవేళ 1, 2 సార్లు ఇచ్చినప్పుడు కూడాను ఎక్కువసేపు బాల్‌ని మనం వేగవంతంగా విసరలేము. అందుకే పూర్తి బాడీని ఉపయోగించుకొని అత్యధిక వేగాన్ని బాల్‌కి ఇచ్చే విధంగా, మన ఒంట్లో ప్రతి ఒక్క కణాన్ని వాడే విధంగా షోయబ్ అఖ్తర్ అంత దూరం నుంచి ఊరికొచ్చి మరీ బాల్ వేస్తూ ఉంటాడు. దాని యొక్క ముఖ్య లాజిక్ అదనమాట. ఇక స్పిన్ బౌలింగ్ అనేది, సో, బాల్‌ని ఏ విధంగా తిప్పాలి, లెఫ్టా, రైటా అనేది ఆ పిల్లవాడి క్రియేటివిటీ బట్టి ఉంటుంది. అవి హ్యాండ్‌లో ఒక టెక్నిక్స్ ఏమైతే ఉంటాయో దాన్ని బట్టి ఉంటుంది. సో,
ఫాస్ట్ బౌలింగ్ వేయాలనుకునే వాళ్ళు ఏ విధంగా తన యొక్క శరీరంలో యొక్క పూర్తి భాగాలను వాడి బౌలింగ్ శక్తిని ఇవ్వాలి అని చూసుకోవాలి. స్లో బౌలింగ్ కాదు, స్పిన్ బౌలింగ్ వేయాలనుకునే వాళ్ళు దాన్ని ఏ విధంగా టర్న్ తిప్పాలనే టెక్నిక్ మీద దృష్టి పెడితే సరిపోతుంది.